హలో హాయ్ నమస్తే అస్సలాం వాలేకుమ్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మెగా పీటీఎం మెగా పేరెంట్స్ మీటింగ్ అన్నమాట. సో మన ఏపీ గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ ని కండక్ట్ చేశారండి. ఇది గుంటూరు జిల్లాలోని తెనాలి మండలంలోని పెద్రావూరు గ్రామంలోని జరుగుతున్న మెగా పేరెంట్స్ మీటింగ్ అండి. ఇక్కడ హెడ్ మేడం గారి పేరు వచ్చేసి కేవి విజయలక్ష్మి గారండి. ఇక్కడ చూడండి స్కూల్ మొత్తం బంతిపూలు తోరణాలతో ఎంత చక్కగా ముస్తాబు చేశారో మన ఇంట్లో ఫంక్షన్ లాగా మనం ఎలా చేసుకుంటామో చూస్తున్నారు కదండి. ప్రతిదీ చాలా బాగుందండి, చాలా నీట్ గాను. స్కూల్ కూడా చాలా బాగుందండి. గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కి కాంపిటీషన్ గా వస్తున్నాయండి, అంత బాగున్నాయి స్కూల్స్ లన్నీ. ఇక్కడ లీప్ యాప్ అండ్ మధ్యాహ్నం భోజనం గురించి చాలా బాగా చాట్ లో రాస్తున్నారు, ఏ మెను ఏంటి, ఏ రోజు ఏంటి అనేది. సో లీప్ యాప్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా అప్డేట్ చేసిన యాప్ అండి. తల్లికి వందనం గానీ, టీచర్స్ పిల్లలకి స్టడీ గురించి గానీ అన్ని ఆ యాప్ లో ఉంటున్నాయి. సో ప్రతి పేరెంట్స్ అది డౌన్లోడ్ చేసుకోండి ఫోన్ లో. నెక్స్ట్ వచ్చేసరి ఈ రూమ్ చూడండి, పిల్లలకు కావాల్సిన ఆట బొమ్మలన్నీ ఉన్నాయండి. సో చెస్, ఫుట్బాల్, మిగతా వాళ్ళకి అవసరమైన వస్తువులు, ఇవన్నీ చార్ట్స్, ఇవన్నీ మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందండి. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి మన స్కూల్లో పిల్లలకి యూనిఫామ్సే కాదండి, బెల్ట్, టై, షూ, మిగతా బ్యాగ్, మధ్యాహ్నం భోజనం, జస్ట్ పిల్లలకి మనం స్కూల్కి పంపిస్తే చాలండి, మిగతాది మొత్తం మన గవర్నమెంటే చూసుకుంటుంది. అంతకుముందు ఒక 10 years బ్యాక్ వేరేగా ఉండేవి గవర్నమెంట్ స్కూల్స్. ఇప్పుడు చూడండి చాలా మిగతా ప్రైవేట్ స్కూల్స్ కి కాంపిటీషన్ వచ్చేలా ఉన్నాయి, వచ్చేసాయండి. ఇవన్నీ చూడండి, చార్ట్స్ కానీ, పిల్లలు చేసిన ప్రాజెక్ట్స్ వర్క్స్ కానీ, ప్రతిదీ క్లాస్ రూమ్ లో ఎంత బాగా పెట్టారో. అండ్ ఇక్కడ జరుగుతుంది పేరెంట్స్ మీటింగ్. సో వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటని మేడం గారితో డిస్కషన్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు సైన్లు చేస్తున్నారండి. సో ఇక్కడ ఆల్రెడీ పేరెంట్స్ మీటింగ్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, మన విజయలక్ష్మి మేడం గారు ఇక్కడ పేరెంట్స్ కి ఒక చిన్న కాంపిటీషన్ పెట్టారండి. కాంపిటీషన్ కూడా కాదు, జస్ట్ ఒక ఆట అన్నమాట, చైర్స్ ఆట. ఎప్పుడో చిన్న పిల్లలు అప్పుడు ఆడుకున్నారు కదా, ఇప్పుడు వాళ్ళ పిల్లల ముందు వాళ్ళకు ఒక చిన్న ఆట పెట్టారండి. చూడండి పిల్లలు ఎంత బాగా క్లాప్స్ కొడుతున్నారు, ఎంత ఆనందంగా ఉన్నారో. ఇదైతే నాకు బాగా నచ్చిందండి. సో జస్ట్ గేమ్ పెట్టడమే కాదండి, ఇంకా ఇందులో విన్నర్ అయిన వాళ్ళకి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు కూడా ఇచ్చారు. నా నెక్స్ట్ వీడియోలో మిగతా వీడియోస్ అన్ని వస్తాయి. అండ్ ఇంత కష్టపడినందుకు మన టీచర్స్ అందరికీ ఒక లైక్ కొట్టండి. ఓకే, బాయ్.